గునుగు పూలు. అసలు అక్క పేరు పెట్టడమే చాలా సహజమైనదన్నమాట. ఎందుకంటే అడవిలో పోషణ లేకుండా పెరిగేది. ఏ పోషణ అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, దానికి కంచె వేయని అవసరం లేదు. ఆ పువ్వు వాడిపోయినా కూడా దాని రూపురేఖలు ఏమీ మారవు, అంతే రంగును వెదజల్లుతుంది. అలాగే ఈ పుస్తకంలో అక్క అక్షరాలు కూడా అలా పొందించింది. అంటే ఆ అక్షరాలు ఎక్కడివి అంటే మాదిగ జీవితాలను. మేము ఆ భాష రాయలేదు, పుస్తకాలు బాగా రాశాం, కానీ మా సుభద్రక్క రాసినట్టుగా ఆ భాషను పట్టుకోలేదు. మా మాదిగూడాలలో మాట్లాడే మా వాళ్ళ భాషను కాకుండా పుస్తక భాష, పత్రిక భాషల్లో మేము రచనలు చేశాం. కానీ మా సుభద్రక్క ఆ భాషను పుస్తక రూపంలో, అంటే ఒక చరిత్రగా నిలిచిపోతుంది. అక్క అక్షరాలు అంటే మా పిల్లలు, మేమే మాట్లాడలేదు, మా పిల్లలకు కూడా తెలియదు అవి. ఇంకా ముందు తరాలు కూడా, అంటే ఒకప్పుడు మాదిగూడాలో ఇలాంటి భాషలు మాట్లాడేవారా అని చరిత్ర రికార్డు చేసిన సుభద్రక్కకు అభినందనలు. ఇంకా ఈ పుస్తకం నిండా పుట్టినప్పటి నుండి, అంటే గూడెంలో వాళ్ళ అయ్యకు, అంటే నాన్నకి భూములు ఉన్నాయి అని చెప్పారు అక్క. అంటే ఆ రోజుల్లోనే ఒక 70-80 సంవత్సరాల క్రితము మాదిగ వాళ్ళకి అన్ని భూములు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ భూములన్నీ ఏమైనాయి, తర్వాత కాలంలో ఏమైనాయి అంటే అందరికీ తెలుసు. ఏమైనాయి అంటే బినామీల పేర్లతోటి కొన్ని చేయించుకున్నారు. తర్వాత చిన్న చిన్న అప్పులు ఇచ్చి వాటికి వడ్డీలు, చక్ర వడ్డీలు ఇచ్చి ఆ భూములు కాజేసిండ్రు. తర్వాత ఇవి పోరంబోకు భూములని ఆఫీసులు కట్టుకున్నారు. ఆ చరిత్ర వేరే, ఆ భూములన్నీ తరిగిపోయినాయి. సరే, ఆ విషయం పక్కకు పెడితే, అన్ని భూములున్నా కూడా మా అవ్వ నగలేసుకొని నడుస్తుంటే డప్పు మోత మోగినట్లుగా ఉండేది అని అక్క చెప్పారు. అంటే చూడండి, ఆమె అక్క అవ్వ పెళ్ళిలో ఎన్ని నగలు పెట్టారో చెప్పారు. 3 చీరలు. అంటే ఆ రోజుల్లో మాదిగ వాళ్ళు అలా పెళ్ళి చేసేంత స్తోమత తక్కువ ఉండేది. కానీ ఒక సూదరోళ్ళలాగా పెళ్ళి చేశారు అంటే అప్పుడు అంత ధనికంగా ఉన్నట్టే లెక్క. ఆ భూమి ఉంది, అన్ని నగలున్నాయి. మా అవ్వ కోక ఒక, అంటే ఇప్పుడు బ్రాండెడ్ అనమాట. అలాంటి కట్టే రోజుల్లో కూడా మరి కులం ఎక్కడ లేదా? ఇప్పుడే ఉంది, ఆ రోజుల్లో లేకుండా ఎలా ఉంటుంది? అంటే అక్క రాసింది ఒక అంబేద్కర్ గుర్తుకొస్తారు. అంబేద్కర్ జీవిత చరిత్ర. మంగలి వాళ్ళు ఇంటికి వెళ్తే బయట కూర్చోబెడితే క్షౌరం చేసేవాళ్ళు. మీ ఇంటికైతే రాంబిడ్డ, కూటికి లేనోళ్ళం కానీ కులానికి తక్కువ వాళ్ళం అయ్యమన్నా రాము అని బరాబర్ చెప్పేటోళ్ళు అనమాట. ఆ చాకల వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇచ్చి రావాలి, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చుకోవాలి. అంటే మన బహుజనుల్లో కూడా మాదిగ వాళ్ళని ఎలా చూశారు అనేది అక్క రికార్డు చేసింది. అంటే సభాధ్యక్షులు చెప్పినప్పుడు కులం ఎక్కడుంది అని అనే వాళ్ళకి కులం ఎక్కడ లేదు అని తమ్ముడు సమాధానం కూడా చెప్పాడు. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఆ రోజుల్లో కూడా అంటే ఒక జీవన పోరాటం ఎలా చేయాల్సి వచ్చింది అంటే మా దాంట్లోనే కూడా మళ్ళీ వివక్ష ఎక్క. ఆడపిల్లకు చెప్పులేం అలవాటు, చెప్పులు ఎందుకని పెద్దన్న అన్నారని రాసింది. అంటే ఆ రోజుల్లో ఎన్ని పైసలున్నా, ఎన్ని భూములున్నా ఆడవాళ్ళు చెప్పులు వేసుకోవడానికి వీల్లేదు. మగవాళ్ళు అయితే పెద్దవాళ్ళ ముందు చెప్పులిప్పి తలరుమాలు తీసి చేతిలో పట్టుకోవాలి. ఆ చరిత్ర చెప్తూనే ఉంది, అది అక్క కూడా రికార్డు చేసింది. అలా ఎవరైనా చేయలేదు అంటే వాళ్లకు కొట్టేవాళ్ళు, వాళ్ళని వీపు మీద మట్టి పెట్టి మూట పెట్టి నడిపించేవాళ్ళు. అంటే అలాంటి శిక్షలు ఉన్నాయి. అంటే ఇంకా అక్క చెప్పింది, బెల్లంపల్లి స్కూల్లో చదువుకునేటప్పుడు పక్క పక్కన ఎవరైనా కూర్చోవచ్చు, ఆ కూర్చునే దగ్గర భేదం చూపెట్టలేదు. ఎందుకంటే ఊర్లో కాదు కదా, బెల్లంపల్లి కొద్దిగా పట్టణంలాగా ఉండేది కాబట్టి అక్కడ అందరూ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ అక్కకి దూరంగా కూర్చోబెట్టి చదివించడం నేను చూడలేదు అని చెప్పింది. ఇంకా బతుకమ్మల దగ్గరికి వస్తే బతుకమ్మలు అందరూ ఆడేవాళ్ళు, కానీ మాదిగ వాళ్ళైతే మా దగ్గర నాకంటే ఒక ముందు సూరక్క అని ఉండేది. కొద్దిగా నేను పెద్దగా అయిన తర్వాత చిన్న బతుకమ్మ పోతే మాల సోదరులు అంటే సోదరీమణులు మా పక్కనే ఉండేది. ఏ మాదిగొల్ల పొల్ల నువ్వెందుకు బతుకమ్మ తీసుకొచ్చినావు, పక్క పెట్టు అంటే, అదేంది మా ఇంటి గురికొచ్చి అమ్మ ఎందుకు బతుకమ్మ ఆడొద్దా అంటే
మా అమ్మ తీసుకుపోయి, మా అమ్మ కూడా కొంచెం అప్పుడు ఎర్ర జెండా పార్టీలో కొద్దిగా అప్పుడప్పుడు ఆ విప్లవ సువాసనలు పీల్చుకున్న ఆ గాలికి కొద్దిగా చైతన్యమే, ఎందుకు పేరవద్దు, నా కూతురు వస్తుంది, నా బిడ్డ బతుకమ్మ పట్టుకొని వస్తుంది అని తీసుకుపోయి ఆంజనేయుని ముందు పెట్టి, ఆడబిడ్డ పోతే వాళ్ళు బతుకమ్మ తీసుకొని పోతారు, వాళ్ళే తీసుకొని పోయి ఎక్కడన్నా ఆడుకోండి, నా బిడ్డ ఇక్కడనే ఆడుతుంది అని పెట్టింది. ఆ తర్వాత మా గూడెమంతా పేర్చిండ్రు. అలాంటి చిన్న చిన్న చైతన్యాలు, అక్షరాలు నేర్చుకున్న తర్వాత మాకు వచ్చినాయి ఆ వెసులుబాట్లు. ఇంకా చెప్పులు లేని దగ్గర నుండి సెక్రటేరియట్ వరకు అక్క జీవన పోరాటము ఎంత ఉంది, ఆ చైతన్యం ఎలా ఉంది, ఎన్ని దాటుకొని వస్తే ఆ సెక్రటేరియట్ వరకు ఆఫీసర్ హోదా వచ్చింది అనేది మనకు ఈ పుస్తక రూపంలో అర్థమవుతుంది. అక్క ఎన్ని చూసుంటుంది, అవన్నీ దాదాపుగా మాదిగ బిడ్డలు, ఆడపిల్లలు ఎదుర్కొన్నవే మేము కూడా. ఇంకా అక్క కన్నా ఇంటర్మీడియట్ వరకు నాన్న తోడుగా ఉన్నాడు. అంటే మాకు కూడా నాన్నలు తోడుగాను, అమ్మలు తోడుగాను. అందరు చెప్తా ఉంటారు, ఆడపిల్లకు చదివేందుకు, ఆడపిల్లకు చదివేందుకు, ఎన్ని రోజులైనా పెళ్లి చేయాల్సిందే కదా అని అంటున్నా కూడా మా తల్లిదండ్రులు మాకు అక్షర జ్ఞానాన్ని కలిగించడం వల్ల మాలాంటి వాళ్ళము పిహెచ్డీలు చేసి ఈరోజు ఈ వేదికల మీద నిలబడ్డామంటే మాకు అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ద్వారానే మేము ఈ వేదికల మీద ఇంతమందిని కూర్చోగలిగాము అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఇంకా సుభద్రక్క లాంటి భాషను మేము కూడా రాయడానికి ప్రయత్నం చేస్తామని, ఆ ధిక్కార స్వరము అక్క మా అందరికీ కూడా ఆదర్శమని, ఆ స్వరాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్తామని, మీ అంత కాకపోయినా కొంచెమైనా ఆ వాసనలు మేము తీసుకుంటామని, మా జాతి గురించి ఇంకా బహుజనుల గురించి ఆ బాధల గురించి మా రచనల్లో చూపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.